కథ చెప్పమంటావా? ఏం కథ కావాలరా నీకు? రే గోవింద్, నువ్వు కూడా వచ్చి కూర్చో. సరే, అయితే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. కథ కాలక్షేపం కోసమా, లేకపోతే దాని ద్వారా మన ఉల్లాసాన్ని పొందడం కోసమా? చెప్పురా. నవ్వుతావేరా. కథ కాలక్షేపంతో మొదలవుతుంది, తర్వాత అది ఉల్లాసంతో కొనసాగుతుంది. అప్పుడేమవుతుంది? మన ఉత్సాహాన్ని పొందుతాం. మానసికమైనటువంటి ఉల్లాసాన్ని, మానసిక వికాసాన్ని అప్పుడు మనకి కలిగిస్తుంది. అందులో అనేక రకాలైన సన్నివేశాలు, సంఘర్షణలు, వీరోచితమైనటువంటి పోరాటాలు, హాస్యము అన్నీ మిళితమై ఉంటాయి కథలో. అప్పుడు కథ రక్తి కడుతుంది. అందుకని మనసుకి వినడానికి మనసు, బుద్ధి, చిత్తం అనే 3 సాధనాలు ఉంటాయని ముందు మీరు తెలుసుకోవాలి. అసలు మనసు, బుద్ధి, చిత్తం అంటే ఏమిటో తెలుసా? ఈ 3 ఒకటి కాదు. మనసు పెట్టి నువ్వు వింటున్న విషయం చిత్తంలో రికార్డ్ అవుతుంది. చిత్తంలో అది రికార్డ్ అయినప్పుడే నువ్వు మననం చేసుకోవడానికి, నీ బుద్ధి వికసింపజేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని కథ వినేటప్పుడు ముందు ముఖ్యంగా మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి నాన్న. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి తెలుగులో? ఏకాగ్రత అంటారు. శ్రవణం అంటే వినడం, మననం అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటం. ఇప్పుడు మీరు స్కూల్లో మాస్టర్ పాఠం చెప్తున్నప్పుడు వింటున్నారు. ఆ వింటున్న పాఠాన్ని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మననం చేసుకుంటూనే అది చిత్తంలో రికార్డ్ అయిపోయి మళ్ళీ మీరు పరీక్ష పేపర్లో బాగా రాయగలుగుతారు కదా. ఏం ధరణి? అందుకని ప్రశాంత సమయంగా, అంటే మీకు టైం దొరికినప్పుడు ముందు మీరు విన్న విషయాలని మళ్ళీ గుర్తు తెచ్చుకుని మననం చేసుకోవాలి. రిపీటెడ్గా మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. దాని యొక్క ఎసెన్స్ ఉంటుంది కదా, దాని యొక్క సారం. ఆ సారాన్ని మన డైలీ లైఫ్లో, అంటే మన దినచర్య అనే పుస్తకంలో రాసుకోవాలి. అసలు మీకు ఎవరికైనా డైరీ రాసే అలవాటు ఉందా? ఆ డైరీ రాసే అలవాటు కనుక మీరు పెట్టుకుంటే మీకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది నాన్న. అది అలవాటు చేసుకోండి. అప్పుడేమవుతుంది? అది ధ్యాన రూపంలో మీకు ఆచరణలోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మీకు బాగా అర్థం అవడానికి ఏ ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుందంటే, చూడండి, ఇప్పుడు ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, అవునా? అవి గడ్డి తినడం మొదలుపెట్టినప్పుడు గబగబా తినేస్తాయి. తర్వాత ఏం చేస్తాయి? తమకు దొరికినటువంటి విశ్రాంతి సమయంలో అంతకుముందు తిన్న గడ్డిని నోట్లోకి తెచ్చుకుని బాగా నవ్వులుతూ ఆ రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. దానినే మనం నెమరు వేయడం అంటాం. అందుకని మీరు చదువుకున్న పాఠాన్ని కానీ, ఒక కథను కానీ మళ్ళీ తిరిగి నెమరు వేసుకుంటే పరీక్షలో కూడా చక్కగా టెన్షన్ లేకుండా రాయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఒక కథ విన్నా, ఒక విషయం విన్నా శ్రద్ధగా కాన్సన్ట్రేషన్తో వింటే ఆ కథ యొక్క సారం మన జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి, అన్వయించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సరేనా? రేపు చెప్తాను కథ. ఓకే.